దస్తావేజుల ఐక్యత, దస్తావేజుల ఐక్యత. జీవో 396, జీవో 396, జీవో 396. ఆర్ఎస్కే వ్యవస్థ, ఆర్ఎస్కే వ్యవస్థ, ఆర్ఎస్కే వ్యవస్థ. లేకర్లకు లైసెన్సులు, లేకర్లకు లైసెన్సులు, లేకర్లకు లైసెన్సులు. 396 ఆర్ఎస్కేలు, ఆర్ఎస్కేలు. జీవో 396, డాక్యుమెంట్ ర్యాంకుల ఐక్యత. జీవో 396. ఏదైతే 396 జీవోని తీసుకొచ్చి లేకర్ల యొక్క ఉపాధిని దెబ్బకొట్టాలని ఆలోచన చేసిందో దీన్ని లేకర్ల అందరూ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ప్రభుత్వం 396 జీవోని వెనక్కి తీసుకోవాలి. అలాగే తరతరాలుగా జీవనోపాధిగా చేసుకుని ఎవరైతే డాక్యుమెంట్ రైటర్స్గా ఉన్నారో వీళ్ళందరికీ కూడా పర్మనెంట్గా లైసెన్సులు ఇవ్వాలని, అదేవిధంగా ఈ వ్యవస్థ లేకపోతే ప్రజలకు జవాబుదారీతనం ఉండదు, ఎవరు సరైన సమాధానం చెప్పరు. ప్రభుత్వం ఏదైతే రిజిస్ట్రేషన్ సర్వీస్ కేంద్రాలని పెడుతుందో ప్రైవేటు వాళ్ళకి ఎవరికైతే అప్పగిస్తున్నారో వాళ్ళ లాభం చూసుకుంటారు తప్ప ప్రజలకి మెరుగైన సేవలు చేయలేరు. పరిమితమైన టైంలో మాత్రమే వాళ్ళు సేవలు చేస్తారు. అదే కనుక డాక్యుమెంట్ రైటర్ అయితే ఎనీ టైం డాక్యుమెంట్ రైటర్ దగ్గరికి వెళ్ళి అలా సర్వీస్ పొందే అవకాశం ఉంటుంది. అంచేత ప్రభుత్వం వెంటనే జీవో 396ను ఉపసంహరించుకోవాలని, లేకర్ల వ్యవస్థకి ఇబ్బంది కలిగేటటువంటి ఏ విధమైన చర్యలు తీసుకోవద్దని, అలాగే ప్రజల ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంటేషన్కి రక్షణ ఉండాలని కోరుతూ కార్యక్రమం 31వ తారీఖు అంటే రేపటితో ముగుస్తుంది. తర్వాత ఆల్రెడీ మా స్టేట్ యూనియన్ ఏదైతే ఉందో అది హైకోర్టులో పిల్ వేయడం జరిగింది. హైకోర్టు వారు ప్రభుత్వాన్ని సమాధానం చెప్పమని అడగడం జరిగింది. ప్రభుత్వం చేసే పనులకు హైకోర్టు వ్యతిరేకంగా ఉన్నట్టుగా మేము భావిస్తున్నాం. అంచేత గవర్నమెంట్ వెంటనే ఈ 396 జీవోని ఉపసంహరించుకోవాలని కోరుతూ నేను ఇలా తూర్పుగోదావరి జిల్లా డాక్యుమెంట్ రైటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని నల్లమిల్లి వీర్రెడ్డి, అలాగే కోలా రామచంద్రరావు గారు, అలాగే వాకా రవికుమార్ గారు, మిగతా సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయడంలో నిమగ్నమై ఉన్నారని తెలియజేస్తాం. జీవో నెంబర్ 396, జీవో నెంబర్ 396 ఐక్యత, లేకర్ల ఐక్యత, లేకర్ల ఐక్యత.